ఒకవేళ మనల్ని స్పైడర్ కరిస్తే ఏమవుతుంది? మనకు కూడా స్పైడర్ మ్యాన్ కు ఉండే లక్షణాల్లో కొన్నైనా వస్తాయా? ఆర్ మనం కూడా కంప్లీట్ గా స్పైడర్ మ్యాన్ లాగా మారిపోతామా? మనందరం 1 ఇయర్ పాటు చైనా ప్రొడక్ట్స్ ను వాడటం మానేస్తే ఏమవుతుంది? బిగ్ బాస్ కు లాగానే చిన్నపిల్లలకు ఒక షో పెట్టారు. ఆ షోలో చిన్నపిల్లలకు శిక్షలు ఎంత దారుణంగా ఉండేవో తెలిస్తే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. అండ్ వీటితో పాటు మరెన్నో టాప్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ను ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. సో గెట్ రెడీ మై ఫ్రెండ్స్. మనం లాస్ట్ 3 వీడియోస్ నుంచి లైక్స్ టార్గెట్ పెట్టుకుంటున్నాం కదా. ఫస్ట్ 2 వీడియోస్ కి 1K లైక్స్ ని టార్గెట్ గా పెట్టుకుంటే ఒకటి 3K లైక్స్, ఇంకోటి 2K లైక్స్ ని క్రాస్ చేసేసింది. అండ్ తర్వాత వీడియో 2K లైక్స్ ని టార్గెట్ గా పెట్టుకుంటే అది కూడా క్రాస్ అయిపోయింది. సో ఈ వీడియోకి మనం 3K లైక్స్ ని టార్గెట్ గా పెట్టుకుందాం. కొంచెం కష్టమే, బట్ ట్రై చేద్దాం. అండ్ మన సబ్స్క్రైబర్స్ లో చాలా మంది నాకు కింద కామెంట్స్ లో అడుగుతున్నారు, లైక్ బ్రో మీది ఏ ఊరు, ఏ డిస్ట్రిక్ట్, ఏంటి ఇది అది అని. సో ఈ వీడియో అయిపోయాక మన అడ్రస్ ను మన కమ్యూనిటీ పోస్ట్ లో షేర్ చేస్తాను, వెళ్ళి చూడండి. ఫ్యాక్ట్ నెంబర్ 10 గైస్, ఇది ఒక మ్యాథ్స్ మ్యాజిక్ ట్రిక్ అన్నమాట. లాస్ట్ వీడియోలో కూడా ఇలాంటి ఫ్యాక్ట్ ను ఒకటి ఇంక్లూడ్ చేసాం, అది మీ అందరికీ నచ్చింది. అందుకే మీకోసం ఈ వీడియోలో కూడా. సో ఫస్ట్ మీరు మీ మనసులో ఒక నెంబర్ అనుకోండి, దాన్ని 3తో మల్టిప్లై చేయండి. చేశారా? ఇప్పుడు ఆ వచ్చిన ఆన్సర్కు 6ను యాడ్ చేయండి. ఇప్పుడు మీకు ఒక నెంబర్ వచ్చింది కదా. మీరు ఫస్ట్ మీ మనసులో ఏ నెంబర్ అయితే అనుకున్నారో ఆ నెంబర్ను వచ్చిన ఆన్సర్లో నుంచి తీసేయండి. ఇప్పుడు మీకు ఒక ఫైనల్ ఆన్సర్ వచ్చింది కదా. మీకు వచ్చిన ఆన్సర్ ఏంటో నాకు తెలుసు. దీని ఆన్సర్ నాకు ఎలా తెలుసు అండ్ మీకు ఎంత ఆన్సర్ వచ్చిందో నేను వీడియో లాస్ట్లో చెప్తా. ఫ్యాక్ట్ నెంబర్ 9, ఏ ఇయర్ వితౌట్ మేడ్ ఇన్ చైనా. మేడ్ ఇన్ చైనా, బహుశా ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ప్రతి ఒక్కరూ కూడా ఒక్కసారైనా ఈ పదాన్ని మీరు వాడే ఏదో ఒక వస్తువు మీద చూసే ఉంటారు. అయితే ఈ ప్రొడక్ట్స్ అనేవి ఎంతో చీప్ కాస్ట్కు అవైలబుల్గా ఉండి మన లైఫ్ను మరింత సింపుల్గా మారుస్తున్నాయి. అఫ్కోర్స్ వాటిలో చాలా కొన్ని విచిత్రంగా ఉండటంతో మేడ్ ఇన్ చైనా అంటే చాలా మందికి కొంత చులకన భావం అనేది కూడా ఉంటుంది. అయితే ఈ మేడ్ ఇన్ చైనా ప్రొడక్ట్స్ను అస్సలు మనం లైఫ్లో యూజ్ చేయకపోతే ఎలా ఉంటుంది అని ఎప్పుడైనా మీరు అసలు ఆలోచించారా? అయితే ఈ ఫ్యాక్ట్లో ఈ లైఫ్ అనేది ఎలా ఉంటుందో ఒక ఫ్యామిలీ చేసి చూపించింది. దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. నిజానికి సారా అనే ఈ మహిళ ఒక బిజినెస్ రైటర్. అయితే ఈమె తన ఫ్యామిలీతో కలిసి చైనాలో ప్రొడ్యూస్ అయ్యే ఏ వస్తువును కూడా వాడకుండా ఉంటే అసలు ఏం జరుగుతుందో చూడాలి అనుకుంది. దానికోసం సారా 2015 జనవరిలో ఆ పూర్తి సంవత్సరం మేడ్ ఇన్ చైనా ప్రొడక్ట్స్ వాడకూడదు అని చెప్పి ఒక న్యూ ఇయర్ రిజల్యూషన్ కింద సెట్ చేసుకుంది. అండ్ అలా ఆ ఇయర్ అయిపోయిన తర్వాత తన పూర్తి ఎక్స్పీరియన్స్ను, తను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఇంకా బెనిఫిట్స్ మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా ఏ ఇయర్ వితౌట్ మేడ్ ఇన్ చైనా అనే బుక్ను పబ్లిష్ చేసింది. మరి చైనా ప్రొడక్ట్స్ను మన లైఫ్లో వాడకపోతే ఎలా ఉంటుంది, దాని యూసెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అని ఇలాంటివి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ బుక్ను రిఫర్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 8, మీలో చాలా మంది ఒక్కసారైనా ఇలా ఫీల్ అయ్యే ఉంటారు. అదేంటంటే అసలు ఎలాంటి పని లేకుండా జీతం ఇచ్చే ఒక ఉద్యోగం ఏదైనా ఉంటే బాగుంటుంది అని. ఎగ్జాక్ట్గా ఇలానే జాబ్కి వెళ్లకుండా జీతాన్ని సంపాదించిన ఒక వ్యక్తి గురించి ఈ ఫ్యాక్ట్లో చెప్తా. అది కూడా సుమారు 15 సంవత్సరాల పాటు. ఈ వ్యక్తి పేరే సాల్వటోర్ స్కుమేస్. ఇతను ఈ 15 సంవత్సరాల్లో దాదాపు $650,000 తీసుకున్నాడు. అయితే నిజానికి ఇతని డ్యూటీ ఏంటంటే ఇటలీలో ఒక హాస్పిటల్లో ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్లో పనిచేయడానికి నియమించారు. ఈ హాస్పిటల్ ఇటలీలో ఒక చిన్న పట్టణంలో ఉంటుంది. దీన్నే ఇతను ఒక లూప్ హోల్ లాగా తీసుకొని తన జీతం పొందుతూ 15 సంవత్సరాలు పనికి వెళ్ళలేదు. తర్వాత 2015లో దర్యాప్తు అధికారులు అతని అటెండెన్స్ అండ్ టెలిఫోన్ రికార్డ్స్ను పరిశీలించి అతని సహచరులు కొందరితో మాట్లాడడంతో అతని స్కామ్ మొత్తం కూడా బయటపడింది. కానీ ఆ 15 సంవత్సరాల్లో మాత్రం ఇతను దాదాపు €5,38,000 అంటే సుమారు $650,000 సంపాదించేశాడు. ఫ్యాక్ట్ నెంబర్ 7, ప్రజెంట్ సిచ్యువేషన్ లో మనం తినే ఫుడ్ లో టొమాటోస్ ను యూజ్ చేయకపోతే తప్పకుండా టేస్ట్ అనేది కొంత ఇన్కంప్లీట్ గా మిగిలిపోతుంది. అంతలా మనం ఈ టొమాటోస్ ను సాస్ల నుంచి సూప్ల దాకా ప్రతి డిష్ లో కూడా ఉపయోగించేస్తున్నాం. అండ్ ఇది మన ప్రతి ఇండియన్ కిచెన్ లో కూడా వన్ ఆఫ్ ద మేజర్ ఇంగ్రీడియంట్ గా మారిపోయింది. అలాంటిది ఈ టొమాటోస్ ని ఒకప్పుడు పాయిజనస్ వెజిటబుల్ గా భావించారు అని చెప్తే మీరు అసలు నమ్ముతారా? నిజమే. 19వ శతాబ్దం చివరి వరకు సుమారు 200 సంవత్సరాల పాటు చాలా మంది యూరోపియన్లు ఈ టొమాటోస్ను తినడమే మానేశారు. దీంతో వీటికి పాయిజనస్ యాపిల్స్ అనే నిక్ నేమ్తో కూడా పిలిచేవారు.
దీనికి మెయిన్ రీజన్ ఏంటో తెలుసా? న్యాచురల్గా టొమాటోస్ అనేవి హై ఎసిడిక్ నేచర్ను కలిగి ఉంటాయి. సో దీని కారణంగా టొమాటోస్ అనేవి అన్హెల్దీ అండ్ హ్యూమన్ డెత్కు కూడా కారణమవుతుందని అప్పటి యూరోపియన్లు చాలా బలంగా నమ్మేవారు. తర్వాత కాలంలో 1880లో పిజ్జా ఇన్వెన్షన్తో యూరోప్ ఇంకా నార్త్ అమెరికాలో ఈ టొమాటోస్ అనేవి ఎంతో ఫేమస్ అయ్యాయి. అలా చివరికి సాలాడ్స్ నుంచి శాండ్విచ్ల వరకు ప్రతి వంటలో కూడా మెయిన్ ఇంగ్రీడియంట్గా మారిపోయింది. ఫ్యాక్ట్ నెంబర్ 6, కిడ్ నేషన్. ఈ ఫ్యాక్ట్లో మీకు ఒక రియాలిటీ షో గురించి చెప్తా. దాని పేరే కిడ్ నేషన్. దీనినే మనం చైల్డ్ లేబర్ లాస్కు అగైనెస్ట్గా ఉండే షో అని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఈ షో యొక్క కాన్సెప్ట్ విషయానికి వస్తే, మనందరం చిన్నపిల్లలుగా ఉండేటప్పుడు ఒకనొక టైంలో అప్పుడప్పుడు పేరెంట్స్ లేకుండా ఉంటే కొన్ని రోజులు ఎలా ఉంటుందో చూడాలి అని అనుకుంటూ ఉంటాం కదా. సో ఇలాంటి వాళ్ళ కోసం ఒక షోను తీసుకువచ్చారు. ఎగ్జాక్ట్గా ఇదే కోరికను తీర్చే విధంగా ఈ షో మొత్తం కూడా డిజైన్ అయి ఉంటుంది, బట్ చాలా వైల్డ్గా. ఈ షో మొదట 2007లో స్టార్ట్ అయింది. ఈ షోలో భాగంగా 8 నుంచి 15 ఇయర్స్ ఏజ్ ఉన్న పిల్లలను 40 మందిని మెక్సికోలో ఒక ఐసోలేటెడ్ ప్లేస్లో ఉంచి వారి పనుల్ని వారే చేసుకునే విధంగా చాలా కష్టమైన ఛాలెంజెస్ను ఇస్తారు. అండ్ ఈ టోటల్ గ్రూప్లో కేవలం ఒక్క అడల్ట్ మాత్రమే ఉంటాడు. అతని పని ఏంటి అంటే ఈ పిల్లలు చేసే టాస్క్లను హోస్ట్ చేయటం. అండ్ ఇందులో ఉండే టాస్క్లు కూడా చిన్నపిల్లలను చాలా శారీరకంగా చాలా కష్టపెట్టే విధంగా ఉంటాయి. అండ్ పర్టికులర్లీ ఆ పిల్లలకు ఈ ఏజ్లో ఈ టాస్క్లు మరింత కష్టంగా అనిపించాయి. సో అలా ఇన్ని ఆరోపణలతో ఈ షో మీద ఫస్ట్లో చాలా నెగిటివిటీ వచ్చినప్పటికీ ఫస్ట్ సీజన్ను కంప్లీట్ చేశారు. ఆ సీజన్ను చూసిన తర్వాత దీన్ని ఏకంగా బ్యాన్ చేసేశారు, ఆపేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 5, ఆస్ట్రియన్ కంప్యూటర్ సైంటిస్టులు ఒక కొత్త టెక్నాలజీతో వింతైన స్మార్ట్ షూస్ను తయారు చేశారు. అందులో అల్ట్రాసోనిక్ సెన్సార్స్ను యూజ్ చేయడం వల్ల బ్లైండ్ పీపుల్కు చాలా బాగా యూస్ అవుతుంది. ఎలా అంటే యూజువల్గా బ్లైండ్ పీపుల్ ఈ షూను వేసుకున్నారు అనుకోండి, వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి నడిచేటప్పుడు ఏదైనా అడ్డుగా 4 మీటర్స్ డిస్టెన్స్లో ఏదైనా ఉంటే వీళ్ళు వేసుకున్న షూస్లో సెన్సార్స్ యాక్టివేట్ అయ్యి వాళ్ళను వెంటనే అలర్ట్ చేస్తాయి. ఫ్యాక్ట్ నెంబర్ 4, ఫ్రెండ్స్, మనం మన రియల్ లైఫ్లో కానీ ఆర్ మూవీస్లో కానీ చూస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్కి ఎవరైనా క్రిమినల్ పోలీసుల నుంచి తప్పించుకొని పారిపోయాడు అనుకోండి, అండ్ వెళ్ళేది కూడా ఆ క్రిమినల్ ఒక కారులో వెళ్ళిపోతున్నాడు అనుకుందాం. అలా వెళ్తూ తను ఒక పెద్ద ట్రాఫిక్లో చిక్కుకుపోయాడు. అప్పుడు వెనక నుంచి వస్తున్న పోలీసులకు ఆ క్రిమినల్ను పట్టుకోవడం చాలా కష్టమవుతుంది. ఎందుకంటే ఆ క్రిమినల్ ఉన్న కారుతో పాటు ఆ ట్రాఫిక్లో చాలా ఎక్కువ కార్స్ ఉంటాయి కదా. అలాంటప్పుడు ఆ క్రిమినల్ ఏ కారులో ఉన్నాడో తెలుసుకోవడానికి కొంచెం కష్టమవుతుంది పోలీసులకు. అయితే ఇలాంటి క్రిమినల్స్ను పట్టుకోవడానికి జపాన్లో పోలీసులు ఒక కొత్త టెక్నిక్ను యూజ్ చేస్తున్నారు. వాళ్ళు ఎవరైనా క్రిమినల్ కారులో తప్పించుకుంటూ వెళ్ళిపోతే ఆ కారు పైకి ఇలా పెయింటింగ్ బాల్స్ను షూట్ చేస్తారు. అండ్ ఆ పెయింటింగ్ బాల్స్ కూడా బ్రైట్ కలర్స్లో ఉంటాయి. దాంతో ఎప్పుడైతే ఇలా కార్ మీదకి పెయింటింగ్ బాల్స్ను షూట్ చేస్తారో అప్పుడు ఆ ప్లేస్కు దగ్గరలో ఉన్న మిగతా పోలీసులు ఈ కార్ను ఐడెంటిఫై చేయడానికి ఈజీగా ఉంటుంది. దాంతో వాళ్ళు క్రిమినల్ను ఈజీగా పట్టేసుకుంటారు. ఈ ఐడియా మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 3, స్పైడర్ మ్యాన్ గురించి ఆల్మోస్ట్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. నార్మల్ మ్యాన్ నుంచి స్పైడర్ మ్యాన్ లాగా మారిపోవడానికి మెయిన్ రీజన్ హీరో చేతిపై ఒక సాలెపురుగు కుట్టడం వల్ల. ఇక్కడి దాకా మనందరికీ తెలుసు. అయితే గైస్, ఒకవేళ రియల్ లైఫ్లో మనకు కనుక స్పైడర్ కరిస్తే నిజంగా స్పైడర్ మ్యాన్ లాగా మారిపోవచ్చా? ఈ డౌట్కి ఆన్సర్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనందరం ఇండియాలో ఉంటున్నాం కాబట్టి కొంతవరకు సేఫే. ఎందుకంటే ఇండియాలో ఎక్కడో దట్టమైన అడవుల్లో తప్ప నార్మల్ ప్లేసెస్లో అయితే మరీ విషపూరితమైన స్పైడర్స్ ఏమీ లేవు. మన ఇళ్లలో చుట్టుపక్కల ఉంటున్న స్పైడర్స్ అన్నీ కూడా నార్మల్వే. ఒకవేళ ఇవి మనల్ని కరిచినా సరే అక్కడ కొంచెం మంటగా ఉంటుంది, దురద, రెడ్నెస్ వస్తుంది. ఇంకా కొంచెం చెప్పుకోవాలంటే ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కానీ బ్రెజిల్లో కొన్ని హై పాయిజనస్ స్పైడర్స్ కూడా ఉన్నాయి. ఇవి ఒక్క బైట్తో ఏకంగా ఒక మనిషి ప్రాణాన్ని కూడా తీసేయగలవు. అంత డేంజరస్ అన్నమాట. సో ఒకవేళ ఈ స్పైడర్స్ మనల్ని కరిస్తే మనం డైరెక్ట్గా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం తప్ప స్పైడర్ మ్యాన్లా అయితే మాత్రం మారలేము. నేను కూడా ఒక స్పైడర్తో కరిపించుకొని స్పైడర్ మ్యాన్ లాగా మారిపోతాను అని చిన్నప్పుడు చాలా మంది అనుకునేవాళ్ళు. అందులో నేను ఒకనే. మరి మీలో కూడా ఎవరైనా ఉన్నారా? ఉంటే మీ ఎక్స్పీరియన్స్ను కామెంట్ చేయండి, చూద్దాం ఎవరెవరికి ఎలాంటి వెరైటీ ఐడియాస్ వచ్చాయో ఏంటో అప్పట్లో. ఫ్యాక్ట్ నెంబర్ 2, ఈ ప్రపంచంలో ఎన్విరాన్మెంట్ను ఎఫెక్ట్ చేసే మేజర్ ప్రాబ్లమ్స్లో ప్లాస్టిక్ వేస్ట్ కూడా ఒకటి. అయితే ఈ ప్లాస్టిక్ వేస్ట్ను తగ్గించేందుకు చాలా కంట్రీస్ చాలా ఐడియాస్తో ముందుకు వస్తున్నాయి. అయితే అలా ఈ ప్లాస్టిక్ వేస్ట్ను ప్రొడక్టివ్గా మార్చేందుకు ఒక జాపనీస్ కంపెనీ చేసిన ఈ పనిని ఈ ఫ్యాక్ట్లో మీకు చెప్తా. అదే మీరు ఇప్పుడు చూస్తున్న రోడ్.
అసలు అర్థం కాలేదా? మీరు ఇక్కడ చూస్తున్న ఈ రోడ్ పూర్తిగా ప్లాస్టిక్ వేస్ట్ను ఉపయోగించి నిర్మించారు. నిజానికి ఇకి అనే ఒక జాపనీస్ కంపెనీ ఈ ప్లాస్టిక్ వేస్ట్ను యాష్ఫాల్ట్ కాంక్రీట్గా మార్చి ఆ కాంక్రీట్ను ఉపయోగించి రోడ్స్ను కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అండ్ ఈ రోడ్స్ అన్నీ కూడా అన్ని కండిషన్స్ను తట్టుకునే విధంగా చాలా చాలా స్ట్రాంగ్గా ఉంటాయంట. అండ్ ఆ కంపెనీ చెప్పిన దాని ప్రకారం మహాసముద్రాలు, తీర ప్రాంతాలు, నదీ తీరాలు, సరస్సులు ఇలా దాదాపు ప్రతి చోట కూడా ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోయి ఉన్నాయి. కాబట్టి ఈ సమస్యకు తప్పకుండా పరిష్కారం అవసరం. దానికోసం ఈ ఐడియా చాలా బాగా ఉపయోగపడుతుంది అని చెప్పారు. సో ఈ ఫ్యాక్ట్ను తెలుసుకున్నప్పుడు నాకైతే ఇది ఎన్విరాన్మెంట్ను సేవ్ చేసే ఒక ఆప్షన్గానే అనిపించింది. అండ్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇక్కడి దాకా ఈ వీడియోని మీరు చూసారు అంటే మీకు మేబీ నచ్చే ఉంటుంది. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఇప్పుడు మనం చెప్పుకుందాం ఫ్యాక్ట్ నెంబర్ 1. ఈ ఫ్యాక్ట్లో మీకు టెక్సాస్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసిన ఒక లా గురించి చెప్తా. దాని పేరే టెక్సాస్ హార్ట్ బీట్ యాక్ట్. నిజానికి ఈ టెక్సాస్ హార్ట్ బీట్ యాక్ట్ అనేది టెక్సాస్ యొక్క చట్టం. ఈ చట్టం ప్రకారం గర్భం దాల్చిన 6 వారాల తర్వాత అబార్షన్ చేయించుకోవటం అనేది చట్టరీత్యా నేరం. దీనికి కారణం ప్రతి మహిళ యొక్క శరీరంలో ప్రెగ్నెంట్ అయిన 6 నెలల తర్వాత పిండంలో ఎంబ్రియానిక్ ఆర్ ఫ్యాటల్ కార్డియాక్ యాక్టివిటీ అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇలా 6 నెలల తర్వాత అబార్షన్ చేయటం వల్ల ఆ పిండాన్ని ఇండైరెక్ట్గా చంపేయటంతో సమానం అని చెప్పి ఈ టెక్సాస్ హార్ట్ బీట్ యాక్ట్ను అక్కడ ఇంపోజ్ చేశారు. అలా ఈ చట్టం సెప్టెంబర్ 1, 2021 నుంచి అమల్లోకి వచ్చింది. అండ్ ఎవరైనా ఈ చట్టాన్ని ఉల్లంఘించినట్టయితే చట్టబద్ధమైన నష్టపరిహారం కింద కనీసం $10,000 కోర్టుకు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ లాను ఇంపోజ్ చేసిన తర్వాత అక్కడి పబ్లిక్ నుంచి గవర్నమెంట్కు తీవ్రమైన నెగిటివిటీ కూడా ఫేస్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే చాలామంది ఫీమేల్ వాళ్ళకు ప్రెగ్నెంట్ అని తెలుసుకోక ముందే ఈ 6 వారాల టైం అనేది పూర్తయిపోతుంది. దీనివల్ల వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ను ఫేస్ చేయాల్సి వస్తుంది. ఈ కారణంతో చాలా ప్రొటెస్ట్లను కూడా గవర్నమెంట్కు అగైనెస్ట్గా చేశారు అక్కడి పీపుల్. అయితే టెక్సాస్ గవర్నమెంట్ ఇంపోజ్ చేసిన ఈ లా మీకెలా అనిపించింది? ఇలాంటి లాస్ మన దేశానికి కూడా అవసరమా? ఐ మీన్ ఇవి యూస్ఫుల్ ఆర్ యూస్లెస్సా? మీకేమనిపించిందో చెప్పండి. ఈ వీడియో అంతే. అన్నట్టు చెప్పడం మర్చిపోయా, ఫ్యాక్ట్ నెంబర్ 10లో మీకు వచ్చిన ఆన్సర్ 2. Am I right?